luckily we have Balata madam. She is really a very good guide. She has driven me throughout my mains preparation. పేర్లు బాలత మ్యామ్ అశోక్ నగర్లో ఉంటారు. ఆమె సిఎస్బి ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది వాళ్ళది. సో అంటే ఎట్లా చెప్పాలంటే ఆమె గురించి నేను మాటలో చెప్పలేను. నాకు అంత హెల్ప్ చేశారు ఆవిడ. నిన్న రాత్రి కూడా ఆమెతోనే ఉన్నాను. నన్ను ఇంకా నాకు ఒక మాట చెప్పింది, ఆమెకు ఒక కొడుకున్నాడు చార్విక్ అని, యూఆర్ ఈక్వల్ టు మై సన్ అని చెప్పింది అనమాట నన్ను చూసి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. నేను ఆమె నా కొడుకులాగే చూసుకుంటుంది ఇప్పటికి కూడా. సో అంత లవ్ నాకు ఇచ్చి అఫెక్షన్ ఇచ్చి రోజు ఇంటికి పిలిచి ఆన్సర్స్ అన్ని రాపిచ్చేది. షీ టీచర్స్ దే పొలిటికల్ సైన్స్ అవ్వచ్చు, ఇంకేదో నా ఆప్షన్ పొలిటికల్ సైన్స్. ఓకే. సో ఇవన్నీ చేసేది అనమాట. రోజు కంటిన్యూస్గా మెయిన్స్ ముందు కంటిన్యూస్గా ఆన్సర్స్ అన్ని రాసేవాడిని ఆమె ఇంటికి వెళ్ళి. అట్లా నాకు చాలా హెల్ప్ అయింది. ఆమె పర్సనల్ గైడెన్స్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. అండ్ దాట్ వే బికాస్ ఆఫ్ హర్ క్రాక్డ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అన్న ఫీలింగ్. నాకు పొలిటికల్ సైన్స్లో ప్రతి ఒక్క మార్క్ ఐ ఓ మై మార్క్స్ టు హర్. బాలలత మేడం గారి దగ్గర కోచింగ్ తీసుకోవడం జరిగిందండి. సిఎస్బి ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్ గాంధీనగర్లో ఉంది, అక్కడ తీసుకోవడం జరిగింది. ఆమె ఇంగ్లీష్లో బోధించినప్పటికీ నేను ప్రతి పదాన్ని తెలుగులో తర్జుమా చేసుకుని సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పిన పాయింట్లని. ఆ విధంగా నాకు మేడం గారు క్లాస్లోనే కాకుండా పర్సనల్గా కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు, చాలా హెల్ప్ చేశారండి. అయితే జాగ్రఫీలో అప్పుడు ఫస్ట్ టైం మీ వీడియోస్ చూసాను మ్యామ్, జాగ్రఫీ 6th to 12th జాగ్రఫీ. అయితే అవి చూసాను, అది చదవడం స్టార్ట్ చేశాను ఎన్సీఆర్టీ కంప్లీట్ చేశాక. తర్వాత అప్పుడు మా ఫాదర్ అన్నారు, అంటే ఇలా మా ఫ్రెండ్ కొలీగ్స్ ఇలా కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, అది మెంటర్షిప్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పారు. కానీ ఓకే అన్నాను. నేను అనుకున్నాను అంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా అంత సపోర్ట్ ఆఫర్ చేయలేమన్నారు కదా, ఇక్కడ ఏం ఆఫర్ చేస్తారు అనుకున్నాను. కానీ తెలియదు, తర్వాత తెలుసుకుంటే తెలిసింది నేను మీ చూసిన వీడియోస్ మీవి, ఇంకా మా డాడీ చెప్పింది కూడా మీ గురించే అని. ఈ ఒకేషన్లో మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈ సక్సెస్లో లైక్ మెనీ కాంట్రిబ్యూటింగ్ పార్ట్స్, అందులో కీ కాంట్రిబ్యూటింగ్ పార్ట్ మీది. ఎస్పెషల్లీ మెయిన్స్ దగ్గర నాకు చాలా స్ట్రగుల్ ఉండే, ప్రిలిమ్స్ అంటే చేశాను కానీ అక్కడ చాలా హెల్ప్ అయింది, ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ కానీ మాక్ గైడెన్స్ కానీ వీటి విషయాలు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్స్ అగైన్. బాలలత గారు ఉన్నారు, ఆల్రెడీ షీ వాజ్ ఎ టాపర్ ఇన్ సివిల్ సర్వీస్. తన దగ్గర నేను పర్సనల్గా గైడెన్స్ తీసుకున్నాను. సో 1 year ప్రతిరోజు మేడం నా కోసం 3 తెల్లవారుజామున క్వశ్చన్ పేపర్ వాళ్ళ ఇంట్లో పెట్టి ఉంచేది, తలుపు ఓపెన్ చేసి పెట్టేవాళ్ళు, నేను వచ్చేసి కూర్చొని 3 hours రాసేవాడిని. ప్రతిరోజు ఈవినింగ్ తను ఇక్కడ కాదు, ఇక్కడ ఇలా తప్పు చేసావు, అక్కడ అలా తప్పు చేసావు, ఇక్కడ నువ్వు ఈ ఫ్రేజ్ వదులు ఈ ఫ్రేజ్ వాడు అని చెప్పి చాలా నీట్గా చెప్పేవాళ్ళు. 1 year 3 hours రోజు తెల్లవారుజామున. ఆమె ఒక కండిషన్ పెట్టారు, నువ్వు ఏ రోజైనా సరే ఎగ్జామ్కి రాకపోతే ఇంకా ఆ రోజు నుంచి నేను నీకు చెప్పను అని చెప్పేసి. సో వితౌట్ బ్రేక్ 1 year 365 days నేను ఎగ్జామ్ ప్రిపరేషన్ కి మ్యామ్ దగ్గర గైడెన్స్ తీసుకొని లైక్ మంచి గ్రూప్ డిస్కషన్స్ చేస్తే యూ కెన్ ఏస్ ఇట్. ఐ థింక్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఇట్. మీ గైడెన్స్ కూడా చాలా చోట్ల హెల్ప్ చేసింది ఇంటర్వ్యూ అప్పుడు, అలాగే ఇప్పుడు కూడా నేను ప్రిపరేషన్కి హైదరాబాద్ వచ్చిన మ్యామ్ సొంత పిల్లలాగా ఇంటికి పిలిచి నన్ను మంచిగా ట్రీట్ చేసి షీ కెప్ట్ ఆన్, వారే టచ్లో ఉన్నారనమాట. అప్పటి నుంచి కూడా ఏం జరుగుతుంది ఎవ్రీ స్టేజ్లో షీ కెప్ట్ ఇన్ టచ్ అనమాట. సీయింగ్ ఏమన్నా అవసరం ఉంటే చెప్పమ్మా, ఏదన్నా చేయాలనుకుంటే చెప్పమ్మా అని. బాలలత మ్యామ్ నాకు చాలా సపోర్ట్ చేశారు ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో. ఈవెన్ డ్యూరింగ్ కరోనా టైమ్స్ నాకు ఆల్మోస్ట్ ఎవ్రీడే కాల్ చేసి నన్ను క్వశ్చన్స్ అడిగి నన్ను ఫోకస్లో ఉంచేవారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాలలత మ్యామ్ అండ్ సిఎస్బి ఇన్స్టిట్యూట్ ఫర్ బాలలత మ్యామ్ అని సిఎస్బి అకాడమీలో. సో మీ దాంట్లో బాలలత మేడం కూడా ఒక చెయ్యి ఉంది అయితే. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈసారి ఇంటర్వ్యూ వెళ్ళే ముందు కూడా కంటిన్యూస్ కాల్ చేసి ఆవిడ మోటివేట్ చేసేవాళ్ళు, చాలా హెల్ప్ అయ్యారు. పర్సనల్ కనెక్ట్ ఎక్కువ బాలలత మ్యామ్తో, అంటే ఒక అమ్మలా ట్రీట్. మ్యామ్ దగ్గర సిఎస్బి బాలలత మ్యామ్ దగ్గర ఐ టుక్ గైడెన్స్. సిఎస్బిలో పొలిటికల్ సైన్స్ బాలలత మ్యామ్ దగ్గర తీసుకున్నాను. ఓకే. ఏంటి బాలలత మేడం దగ్గర జాయిన్ అయిన తర్వాత మీలో చాలా మార్పు వచ్చింది అని చెప్పని విన్నాను. ఏంటి మేడం అంతగా ఏం మార్చేశారు మిమ్మల్ని? ఫస్ట్ థింగ్ ఇస్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ మ్యామ్. బాలలత మ్యామ్ని చూస్తుంటే ఏదో ఒక లోపల నుంచి ఫైర్ ఇగ్నైట్ అవుతుంది, మనం చేయాలి, మనం కూడా సాధించాలి అని. సో దట్ వాజ్ ద మెయిన్ థింగ్. అండ్ దెన్ బోత్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ వైజ్, ఈ కోర్స్ వైజ్ మరి పర్సనల్గా చాలా హెల్ప్ చేశారు. సిఎస్బితో వచ్చేసి మేడం దగ్గర ఉన్నానండి. గైడెన్స్ చాలా హెల్ప్ అయిందండి. ఎస్పెషల్ ఇంటర్వ్యూ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది మేడం. వాచ్ లిస్ట్ నన్ను చాలా దగ్గర తీసుకొని మాట్లాడడము, పర్సనల్గా
మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం చాలా హెల్ప్ అయింది. బాలత గారి దగ్గర ఎప్పటి నుంచి మీరు ఉన్నారు? అంటే బాలత గారు మేడంతో అయితే ఆమె ఇచ్చిన గైడెన్స్, ఆమె ఇచ్చిన నా కాన్ఫిడెన్స్ లెవెల్స్, దాన్ని బట్టి నేను ఇంటర్వ్యూ బాగా క్రాక్ చేశాను. అంటే అక్కడ ఆ మెయింటైన్ చేయటం, ఆ కూల్ మెయింటైన్ చేయటం ఇక్కడ నేర్చుకున్నాను. మటుకు అది పర్సనాలిటీ డెవలప్మెంట్ కాబట్టి సరే అది క్వశ్చన్స్ ఎలా అడుగుతారు వాటిని సిఎస్బి బాలత మేడం. బాలత మ్యామ్ మీకు తెలిసే ఉంటుంది. బాలత మేడం అంటే మొన్న ఈ అబ్బాయి అక్షయ్కి కూడా చెప్పింది కూడా. మా అందరికి తను ఇంటర్వ్యూ గైడెన్స్ కలిసే ఉండేవాళ్ళం మేము. అవునా? కలిసేవాళ్ళం, ఒకరినొకరు క్వశ్చన్స్ అడిగేవాళ్ళం, ఓకే, ఆన్సర్స్ ఇంప్రూవ్ చేసుకునేవాళ్ళం. మ్యామ్ చాలా హెల్ప్ చేశారు త్రూ ద ఇంటర్వ్యూ. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మ్యామ్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను.